ప్రతాప్గిరి సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం హాంగిర్గా కే వద్ద రోడ్డుపై శ్యామ్ నాయక్ తాండావాసులు ధర్నా రాస్తారోకో చేశారు. గత ఎన్నో ఏళ్లుగా ఉన్న రోడ్డును మా పట్టాభూమిలో ఉన్నది అంటూ వైజానాథ్ మారుతీలు జేసీబీతో రోడ్డు తవ్వడంతో మా తాండాకు రోడ్డు ఎలా అంటూ తాండావాసులు ధర్నా చేపట్టారు. మాకేమన్నా ఎక్కడ పోవాలంటే ఏం లేదు సార్. రోడ్ లేదు, ఏం లేదు. బాత్రూమ్ పోవాలంటే లేదు సార్. ఏడైనా దవాఖాన పోదామంటే ఏం లేదు సార్. ఏమన్నా పని చేయాలి, ఏమన్నా పోవాలంటే ఏం లేదు సార్. ఏం చేయాలి మేము? మాకు ఏమన్నా దయ చేయండి సార్. మీరు రోడ్ మొత్తం తోవేసిర్రు సార్. శ్యామనాయక్ తాండా మాకు దారి లేదు. ఇన్ని రోజుల నుంచి దారి ఉండే, ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి తోవేసిర్రు. మాకు నీళ్ళు తెచ్చుకోవడానికి కూడా దారి లేదు. మరి ఎక్కడన్నా పోవాలి రావాలి అంటే కూడా దవాఖానకు పోవాలి కూడా దారి లేదు. పెద్ద మనుషులు ఉన్నారు, ప్రెగ్నెంట్ వాళ్ళు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు. మేము ఎటు పోతే కూడా మాకు దారి లేదు సార్. ఎట్లా పోతే కూడా ఎక్కడ పోతే మాకు దారి లేదు. ఇప్పుడు మొత్తమే తోవేసిర్రు, నడవడానికి కూడా దారి లేదు. మాకు న్యాయం చేయండి అంతే. మాకు రావడానికి పోవడానికి చాలా ఇబ్బంది అవుతున్నది. తులసిరామ్ వార్డ్ నెంబరు శ్యామనాయక్ తాండకు సార్. అక్కడ చాలా ఇబ్బంది ఉంది తవ్వలేక. ఎందుకంటే ఇప్పుడు ఏమైనా ప్రాబ్లం అయితే కూడా రావడానికి, నడుచుకుంటూ రావడానికి కూడా అంత ఇబ్బంది ఉంది. ఇప్పుడు అంత చేసేసిండ్రు. ఎందుకంటే 4 సంవత్సరాల నుంచి బాగానే ఉండే రోడ్డు ఇప్పుడు చాలా ఇబ్బందికరంగా మారిపోయింది. ఎందుకంటే ఇప్పుడు మొత్తం జేసీబీతోని తవ్వేసిండ్రు సార్. ఫస్ట్ కొద్దిగా తవ్వుండే, ఇప్పుడు ప్రజెంట్గా అయితే మొత్తం దారి లేకుండా బంద్ చేసినారు. ఎందుకోసం దారి బంద్ చేసిరని మేము అందరం కలిసి ఎంఆర్ఓ వచ్చిర్రు, అందరు కలిసి ఆ యొక్క రైతులతో మాట్లాడడం జరిగింది. ఆ రైతుల గురించి రైతులకు కూడా ఎంఆర్ఓ గారు నచ్చ చెప్పినా కూడా మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మేమైతే దారి ఇయ్యమని చెప్పేసి మొండి పడడం వల్ల మేము ఈ రోడ్డుకు వచ్చి రైతులతోని శ్యామనాయక్ తాండా వాసులతోని చాలా మంది ఇక్కడ సుమారుగా గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నది, 100 ఎకరాల భూమికి పోయే దారికి పట్ట ల్యాండ్ ఉన్నది, దారికి వాళ్ళు మొత్తం బంద్ చేసినారు. ఎందుకోసం బంద్ చేసి నక్షబాట కాదు ఇదని. 100 సంవత్సరాలు నడుస్తున్నాము, ఇప్పుడే వచ్చింది నక్షబాట అని మేము వాళ్ళని ప్రశ్నిస్తే వాళ్ళు ఏమంటారు అంటే మేము ఏం చేసుకుంటారు